హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర రెడ్డి. ఈ రోజు మనం గీతా శంకర్ మూవీ గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే లాస్ట్ దాకా వీడియో చూడండి. అప్పుడు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా గీతా శంకర్ మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను డైరెక్టర్ కోసం మాట్లాడుకుంటున్నాను. అంటే గీతా శంకర్ మూవీ డైరెక్టర్ అయిన రుద్ర గారు అయితే మాత్రం నిజంగా స్వీట్ పర్సన్ అని చెప్పొచ్చు. నా వరకు అయితే మాత్రం గుప్పడందమని సీరియల్ తో పేరు సంపాదించుకున్న ముఖేష్ గౌడ గారితో డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాని అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది అయితే అర్థం అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే రుద్రగా తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్టోరీ డిస్కషన్ కానీ అవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపాక్ట్ అనిపించాయి. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ స్టోరీ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నాకు కంప్లీట్ గా తెలిసినప్పటికీ కూడా నేనైతే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రుద్ర గారు నా మీద ఉన్న నమ్మకంతో ఆ స్టోరీ ఎలా రాయొచ్చు అని చెప్పారన్నమాట. నేనే డౌట్ అడిగాను, ఎందుకంటే నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కారణంగా అయితే నాకు చాలా యూట్యూబ్ లో చూసాను. బట్ నాకు అర్థం కాలేదు అనమాట. వాళ్ళు బాగా చెప్పారేమో కానీ నాకు అర్థం కాలేదు. బట్ నాకు అర్థమయ్యేలాగా అయితే రుద్ర గారు చెప్పారన్నమాట. అలా చెప్పేటప్పుడు ఏంటంటే ఆయన ఎగ్జాంపుల్ కోసం ఆ మూవీ యొక్క స్క్రిప్ట్ అయితే నాకు చూపించడం జరిగింది. అదైతే నిజంగా చెప్పాలంటే అంటే స్క్రిప్ట్ అంతా చూపించలేదు, ఒక సీన్ అయితే చూపించడం జరిగింది. ఆ సీన్ చదువుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన యొక్క డీటెయిల్స్ మాత్రం నాకు ఎలా అనిపించాయి అంటే, ఇంతవరకు ఈ సినిమా మీద ఎవరికైనా అవగాహన లేదు అనుకుంటే మాత్రం తప్పేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ఒక్క సీన్ ఆయనకి పంపించింది అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ చెప్పాలంటే ఒక పెద్ద సినిమాలో ఎలాగైతే ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క సీన్ పేపర్ చూస్తేనే అంత అర్థమైందా అని అనుకుంటే మాత్రం అవును, నిజంగానే అర్థమైంది. ఎందుకంటే ఆ ఒక్క స్క్రీన్ ప్లేస్ లో ఆ ఒక్క స్క్రీన్ పేపర్ లోనే తను ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎలాగివ్వాలి, ఎలాంటి సౌండ్స్ రావాలి, ఎలాంటి ఎడిటింగ్స్ ఉండాలి, ఎలాంటి స్క్రీన్ ప్లే ఉండాలి అని కంప్లీట్ గా ఒక ఫార్మేట్ అయితే రాసుకున్నారు అనమాట. ఆయన స్క్రిప్ట్ లోనే అంత గట్టిగా చూస్తున్నారంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది నాకైతే అర్థమవుతుంది. ఇంక ఈ సినిమా కొన్ని ప్లస్ పాయింట్ ఏంటంటే ఆస్కార్ విజయం సాధించిన చంద్రబోస్ గారు అయితే ఈ సినిమాకి అయితే పాటలు రాస్తున్నారు. ఇంటి ఎవరికి కూడా ఇంకా అప్డేట్ రాలేదు. బట్ మన తరపున అయితే మాత్రం ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది చెప్తున్నాను. అది ఏంటంటే దసరా కాకుండా 12వ తారీఖున మన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అండ్ ఈ మూవీకి ఒక ప్రోమో సాంగ్ కూడా చాలా ఖర్చు పెట్టి అయితే తీస్తున్నారు అనమాట. లిరికల్ వీడియో కూడా అంతే విధంగా ఉండబోతుంది అయితే అర్థమవుతుంది. అండ్ ఆ లిరికల్ వీడియో కూడా తొందరగానే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ మంత్ 12వ తారీఖు అయితే ఈ సాంగ్ అయితే రాబోతుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ముఖేష్ గౌడ్ గారికి అయితే గుప్పడందమని సీరియల్లో రిషి అని ఎంత పాపులర్ అయ్యారో దీంట్లో కూడా గీతా శంకర్లో శంకర్ క్యారెక్టర్ అయితే బాగా పాపులర్ అవుతారు. అండ్ అల్ల నరేష్ ఎలాగో అయ్యారో ఇప్పుడు ఈయన కూడా శంకర్ అనే పేరుతో ఉంటుందేమో చూడాలి. అండ్ నాకైతే మాత్రం ఈ సినిమా మీద అయితే గుడ్ ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్ కి, అంత మంచి మూవీ టీమ్ కి, అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ ఎలా ఉండబోతే మనందరికి తెలిసిందే కదా. సో ఆస్కర్ రేంజ్ లో ఉంటాయి అనమాట. సో నా కరకైతే మాత్రం ఈ సినిమా మీద అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అండ్ ఈ సాంగ్ కూడా బయటకు వస్తుంది విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అయితే వస్తుంది. అది కూడా నెక్స్ట్ మంత్ 12th అయితే ఈ సినిమా అయితే సాంగ్ రాబోతుంది. అండ్ ముఖేష్ గౌడ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా, అంటే ఋషి ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు కూడా ఈ వీడియోని చాలా మందికి రీచ్ చేయండి. అండ్ మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది. ఈ సినిమాకి ప్రతిసారి కూడా ఏ విధమైన అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మొట్టమొదటిగా మనం నించుంటాం. అండ్ మీరు కూడా అదే విధంగా నించోవాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో మొత్తం చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. బాయ్, జై హింద్.